జనసేన నాయకులందరికీ చిన్నలకి పెద్దలకి అందరికీ నమస్కారం. ఈ గ్లాస్ గుర్తు జనసేన పార్టీకి కోర్టు ఎన్నికల సంఘం గుర్తించి ఇదే శాశ్వతం అనే మాట పెట్టడం వల్ల పవన్ కళ్యాణ్ గారి గ్లాస్ గుర్తు మీద పోటీ చేసి అత్యధిక మెజార్టీతో 22 సీట్లు గెలుచుకుని ఆయన పార్టీని స్థాపించినందుకు ఈ గ్లాస్ గుర్తు గమనించి కోర్టు ఎన్నికల సంఘం మనకి శాశ్వత మార్గం ఇదే మీ గుర్తుని చెప్పడం చాలా సంతోషకరం. పవన్ కళ్యాణ్ గారికి, అదే రకంగా కూటమి సభ్యులకి, అదే రకంగా ఎంపీ గారికి, మన ఎమ్మెల్యే గారికి, రాజాబాబు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం చేసుకుంటూ ఇదే రకంగా నాయకత్వం వహించాలని, అందరూ అభివృద్ధి చెందాలని, మనమంతా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియపరుచుకుంటూ ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం మన పార్టీకి గాజు గుర్తు ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మన ఎన్నికల సంఘం మన పార్టీని గుర్తించి మన పార్టీకి ఈ సింబల్ మళ్ళా ఏదైతే సింబల్ పెట్టాడో కళ్యాణ్ గారు ఆ సింబలే గుర్తించి మన అధికారికంగా ప్రకటించినందుకు చాలా సంతోషకరం. అట్లాగే మన రాజాబాబు గారికి, కళ్యాణ్ గారికి, ప్రసాద్ గారికి అందరికీ అభినందనలు తెలుపు. మన ఎంపీ బాలచౌరి గారికి అందరికీ అభినందనలు తెలుపుతూ 2 రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గతంలో మనం రికగ్నైజ్ చేసి దానికి గ్లాస్ గుర్తు గతంలో ఎప్పుడు కూడా పోటీ చేసి దీనికి ఏంటంటే ఒక గుర్తింపు తీసుకొచ్చే పార్టీకి దీన్ని శాశ్వత గుర్తుగా ఈరోజు మన రాష్ట్రంలో దీనికి కేటాయించడం చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో మనం చూసుకుంటే 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లోనూ గెలిచి మనం ఈరోజు జనసేన యొక్క పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజలు ఏ విధంగా చూస్తున్నారో అవన్నీ కూడా ఈరోజు అందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. 21 స్థానాలు పోటీ చేస్తే 21 స్థానాలు ఎమ్మెల్యేలు, అదేవిధంగా 2 ఎంపీలు కూడా 2 ఎంపీలు గెలుచుకుని ఈరోజు జనసేన ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమైన కీలక పాత్రలో పోషిస్తూ ఉంది. దానికి ఈరోజు ఎన్నికల సంఘం గుర్తించి ఈ రోజున ఈ గ్లాస్ని కేటాయించినందుకు ఎన్నికల సంఘం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే ఇది ఒక సామాన్య ప్రజల యొక్క గుర్తింపుగా ఈ రోజున ఈ గ్లాస్ అనేది వారు ఎన్నుకోవడం జరిగింది. అది ఈ రోజున ఇదే మనకి గుర్తుగా రావటం చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క జన సైనికుడికి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.